మిత్రమా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒకే ప్రశ్నతో పుడతాడు. నా జీవితం ఇలాగేనా, లేక నేను మార్చుకోగలనా? కొందరు విధిని నమ్మి ఆగిపోతారు, కొందరు విధిని నిందిస్తారు. కాని చాలా అరుదుగా కొందరే విధినే సవాలు చేస్తారు. ఈ కథ ఒక రాజు గురించో దేవుడు గురించో కాదు. ఇది ఒక సాధారణ మనిషి కథ. వాడి చేతుల్లో ఖడ్గం లేదు, వాడి దగ్గర మహాశక్తులు లేవు. కాని వాడి చేతిలో ఉన్నది ఒక్కటే, తన నిర్ణయం. ప్రతి విఫలత ఒక రాయైతే ప్రతి ప్రయత్నం ఒక చిట్కా. ఈ కథ చెబుతుంది, మీ జీవితాన్ని ఎవ్వరూ రాయరు, మీరు తప్ప. ఇది విధి గురించి కాదు, ఇది విధిని నిర్మించేవాడి కథ. మిత్రమా, నీ జీవితంలో అతిపెద్ద అబద్ధం ఏమిటో తెలుసా? అది నీ ప్రమేయం లేకుండానే నీ మనసు నీకు చెప్పే మాట. రేకు చేద్దాంలే, లేదా ఏదో ఒకరోజు మంచికాలం వస్తుంది. నువ్వు ఆశగా ఎదురుచూస్తున్న ఆ ఏదో ఒకరోజు ఎప్పటికీ రాదు. ఎందుకంటే కాలం అనేది ఒక ప్రవాహం. అది గడిచిపోతుందే తప్ప నీకోసం ఆగి నీకు అవకాశాలను పళ్ళెంలో పెట్టి వడ్డించదు. నువ్వు క్యాలెండర్ను ఎన్నిసార్లు తిరగేసినా నీకు సోమవారం కనిపిస్తుంది, శుక్రవారం కనిపిస్తుంది. కాని ఆ ఏదో ఒకరోజు మాత్రం ఎక్కడా కనిపించదు. ఆ పదం నీ సోమరితనానికి నువ్వు పూసుకునే ఒక రంగుల పూత మాత్రమే. నువ్వు ఆరంభించని ప్రతి నిమిషం నీ విజయాన్ని నీ నుండి ఒక అడుగు దూరం చేస్తోంది. మీరు తెలుసుకోవాల్సిన అత్యంత కఠినమైన నిజం ఏమిటంటే, మిమ్మల్ని రక్షించడానికి ఎవ్వరూ రారు. మీ కలల వైపు మిమ్మల్ని నడిపించడానికి ఎవరూ మ్యాప్ పట్టుకొని నిలబడరు. మీ తల్లిదండ్రులు, మీ బాస్, మీ స్నేహితులు అందరూ వారి యుద్ధాల్లో వారు బిజీగా ఉన్నారు. మీ జీవితం మారాలంటే ఆ మార్పును మీరే మొదలుపెట్టాలి. కంఫర్ట్ జోన్ అనే ఉచ్చు. మనం హాయిగా సుఖంగా ఉండాలనుకుంటాం, కాని చరిత్రలో ఏ గొప్ప విజయం కూడా సుఖంగా ఉన్నప్పుడు కలగలేదు. మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు మాత్రమే మీరు ఎదుగుతారు. మీరు అలసిపోయినప్పుడు కూడా మరో ఒక్కసారి ప్రయత్నిస్తాను అన్నప్పుడే మీరు విజేత అవుతారు. మీరు సౌకర్యంగా, కంఫర్టబుల్గా ఉన్నారంటే మీరు ఎదుగుదల ఆగిపోయిందని అర్థం. మనం చిన్నప్పటి నుండి కథల్లో వింటూ ఉంటాం, కష్టం వస్తే దేవుడొస్తాడని, లేదా ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని. కాని వాస్తవ ప్రపంచం కఠినమైనది. ఇక్కడ నీ యుద్ధం నువ్వే చెయ్యాలి. నీ తల్లిదండ్రులు. వారు నిన్ను పెంచి పెద్దచేశారు, నీకు విద్యాబుద్ధులు ఇచ్చారు. కాని నీ తరపున వారు కష్టపడలేరు. వారి వయసు అయిపోతోంది. ఇప్పుడు నువ్వు వారికి ఆసరాగా ఉండాల్సిన సమయం. నీ స్నేహితులు. వారు నీతో కలిసి నవ్వుతారు, కబుర్లు చెబుతారు. కాని నీ ఇంట్లోని కష్టాలను, నీ మనస్సులోని ఆవేదనను వారు తీర్చలేరు. ఎందుకంటే ప్రతి మనిషి తన సొంత సమస్యల చక్రవ్యూహంలో చిక్కుకుని ఉన్నాడు. నీ బాస్ లేదా కంపెనీ. నువ్వు వెళ్ళిపోతే మరో నిమిషంలో నీ స్థానాన్ని భర్తీ చేయడానికి 100 మంది లైన్లో ఉంటారు. నువ్వు వారికి కేవలం ఒక నంబర్ మాత్రమే. గుర్తుంచుకో, నువ్వు పడిపోతే లేపడానికి 100 చేతులు వస్తాయేమో, కాని నీ బదులు పరుగు తీయడానికి ఏ ఒక్క కాలు కూడా ముందుకు రాదు. నీ శ్వాస నీదే అయినప్పుడు నీ శ్రమ కూడా నీదే కావాలి. మీతో మీరు మాట్లాడుకునే విధానం. మీరు మీ శత్రువుతో కూడా మాట్లాడనంత ఘోరంగా మీతో మీరు మాట్లాడుకుంటారు. నాకు అంత తెలివితేటల్లేవు, నాకు అదృష్టం లేదు, నాకు వయసైపోయింది. ఇవి నిజాలు కావు, ఇవి మీరు సృష్టించుకున్న సంకెళ్ళు. మీ మెదడు ఒక మట్టిముద్ద వంటిది. దాన్ని మీరు ఎలాగైనా మలుచుకోవచ్చు. క్రమశిక్షణ అనేది పుట్టుకతో రాదు, అది ప్రతిరోజూ చేసే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఇంకా అని శక్తివంతమైన పదం, ద పవర్ ఆఫ్ యెట్. నాకు సక్సెస్ రాలేదు అని అనకండి, నాకు ఇంకా సక్సెస్ రాలేదు అనండి. ఆ ఇంకా అనే పదం మీ మెదడుకు ఒక ఆశను, ఒక లక్ష్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత ఓటమి శాశ్వతం కాదని గుర్తుచేస్తుంది. నీ దగ్గర కోట్లుంటే తిరిగి సంపాదించుకోవచ్చు, కాని గడిచిన సెకనును తిరిగి తీసుకురావడానికి
ఈ ప్రపంచంలోని సంపదంతా ఇచ్చినా సరిపోదు. నువ్వు ఇప్పుడు ఈ మాటలు చదువుతున్న ఈ క్షణం కూడా నీ జీవితకాలం నుండి మైనస్ అయిపోతోంది. నువ్వు ఎందుకోసం ఎదురుచూస్తున్నావు? సరైన సమయం కోసమా? సరైన సమయమనేది ఎప్పుడూ రాదు. ఉన్న సమయాన్నే నువ్వే సరైనదిగా మార్చుకోవాలి. అందరి మద్దతు కోసమా? ఎవరూ నిన్ను నమ్మనప్పుడు నిన్ను నువ్వు నమ్ముకోవడమే అసలైన గెలుపు. మోటివేషన్ కంటే క్రమశిక్షణ ముఖ్యం. మోటివేషన్ అనేది గాలివాటం వంటిది. మూడ్ బాగున్నప్పుడు వస్తుంది, లేనప్పుడు వెళ్ళిపోతుంది. కాని క్రమశిక్షణ అలా కాదు. మీకు ఓపిక లేకపోయినా, బయట వర్షం పడుతున్నా, మనసు బాలేకపోయినా మీరు అనుకున్న పనిని పూర్తి చేయడమే క్రమశిక్షణ. విజయమనేది బోర్ కొడుతోంది. సక్సెస్ ఈజ్ బోరింగ్. మనం సోషల్ మీడియాలో చూసే విజయం మెరుస్తూ ఉంటుంది. కాని ఆ విజయం వెనుక వేల గంటల విసుగు పుట్టించే పని ఉంటుంది. ఒకే పనిని వేలసార్లు చేయడం, ఎవరూ చూడనప్పుడు కష్టపడటం, ఇష్టమైన వాటిని వదులుకోవడం, ఇవన్నీ చాలా బోరు కొట్టించే పనులు. ఎవరైతే ఈ బోరు కొట్టే పనిని ప్రేమించగలరో వారినే విజయం వరిస్తుంది. మనం ఎందుకు మారము? ఎందుకంటే మనకు ఉన్నచోట బాగుంది అనిపిస్తుంది. తిండి దొరుకుతోంది, పడుకోడానికి చోటుంది, ఇంటర్నెట్ ఉంది. ఇక కష్టపడటం ఎందుకు? కాని మిత్రమా, సుఖంగా ఉన్నచోట ఎదుగుదల ఉండదు. ఎదుగుదల ఉన్నచోట సుఖముండదు. ఒక విత్తనం భూమిని చీల్చుకుని బయటకు రావాలంటే అది నలిగిపోవాలి, చీకటిని తట్టుకోవాలి. అప్పుడే అది మహావృక్షమవుతుంది. నువ్వు కూడా నీ కంఫర్ట్ జోన్ అనే గోడలను బద్దలు కొట్టకపోతే ఒక సామాన్యమైన వ్యక్తిగా పుట్టి అనామకుడిగా చనిపోతావు. నీ మరణం తర్వాత ఈ ప్రపంచం నిన్ను గుర్తుంచుకోవాలంటే నువ్వు జీవించి ఉన్నప్పుడు ప్రపంచం గుర్తుంచుకునేలా ఏదో ఒకటి చెయ్యాలి. మీరు ఓడిపోతున్నారంటే మీరు ప్రయత్నిస్తున్నారని అర్థం. ప్రయత్నించనివాడు ఎప్పటికీ ఓడిపోడు, అలాగని ఎప్పటికీ గెలవడు. ఓటమి అనేది గెలుపుకు వ్యతిరేకం కాదు, అది గెలుపులో ఒక భాగం. ఒక చిన్న పిల్లాడు నడక నేర్చుకునేటప్పుడు 100 సార్లు కింద పడతాడు. వాడెప్పుడైనా నడక నా వల్ల కాదు అని ఆపేస్తాడా? లేదు. కిందపడిన ప్రతిసారీ ఎలా పడకూడదో నేర్చుకుంటాడు. మీరు కూడా అంతే. ఒక శిల్పి రాయిని చెక్కినప్పుడు మొదట దెబ్బలు తగిలేది ఆ రాయికే. కాని ఆ దెబ్బలను భరిస్తేనే అది ఒక అందమైన విగ్రహంగా మారి పూజలందుకుంటుంది. నీ జీవితం కూడా అంతే. నీకు తగిలే అవమానాలు, నీకు ఎదురయ్యే ఓటములు ఆ శిల్పి వేసే దెబ్బల వంటివి. వాటికి భయపడి పారిపోతావా, లేక ధైర్యంగా నిలబడి నిన్ను నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా మలచుకుంటావా? ఈ క్షణమే మేల్కో. నీ కళ్లముందున్న తెరను తొలడించు. నీలో ఒక సింహముంది. దానికి బద్ధకం అనే గొలుసులు వేశావు. ఆ గొలుసులను తెంచుకో. ఈ ప్రపంచం నీ సామర్థ్యాన్ని చూడాలి. నీ సంతకం ఒక ఆటోగ్రాఫ్ కావాలి. నీ ప్రయాణం 10 మందికి పాఠం కావాలి. మీరు ఎందుకు గెలవాలి? మీ విజయం కేవలం మీకోసం మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రుల కోసం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే మీ పిల్లల కోసం, మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారి నోళ్లు మూయించడం కోసం మీరు గెలవాలి. మీకు ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఈ ప్రపంచంలో మనం ఉండేది చాలా తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో సాదాసీదాగా బ్రతికి వెళ్ళిపోతారా, లేక మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ పేరు మారుమోగేలా చేస్తారా? అది మీ చేతుల్లోనే ఉంది. సమయం ఎవరికోసం ఆగదు. రేపు అనేది ఒక అబద్ధం. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే అది ఇప్పుడే మొదలుపెట్టాలి. లేచి నిలబడండి. మీలోని భయాన్ని చంపేయండి. యుద్ధానికి సిద్ధమవ్వండి. ఈ ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు మీరనుకున్నది నా వల్ల కాదు, నా లైఫ్ ఇలాగే, అదృష్టం లేదు, అవి అన్నీ ఇప్పుడే ప్రశ్నించాల్సిన మాటలు. ఒక్క నిర్ణయం, ఒక్క అడుగు, ఒక్క ప్రయత్నం మీ భవిష్యత్తును మరో రూపంలో మలచగలదు. మీ చేతుల్లోనే ఉంది ఆ పనిముట్టు. మీ మనసే ఆ శిల్పశాల. మీ జీవితమే ఆ విగ్రహం. ఇప్పుడు ఆలస్యం కాలేదు. ఎందుకంటే మీ విధికి మీరే శిల్పి. మరి మీరు ఏ రూపం ఇవ్వబోతున్నారు?